నమస్తే అందరికీ. నేను భార్గవ్. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2.5 ఏళ్లు దాటిపోయి మూడో సంవత్సరంలోకి అడుగుపెడుతున్నాం. మళ్ళా వచ్చే ఎన్నికల్లో గెలుస్తామో లేదో అనే అనుమానాలతో కాంగ్రెస్లో ఉన్నటువంటి కొంతమంది మంత్రులు విచ్చలవిడిగా బహిరంగంగా స్కాములకు పాల్పడుతున్నారు. కాంగ్రెస్లో ఉన్నటువంటి స్కాములక్క, బాంబులేటి ఇద్దరు కలిసి 3,000 కోట్లు లేపేసే ప్లాన్లో పెద్ద ఎత్తున స్కామ్ చేస్తున్నారు. ఇది ఎక్కడ? గోదావరి నదిలో ఉన్నటువంటి ఇసుకని బహిరంగంగా అందరూ చూస్తుండగా దోచుకుంటున్నారు. 3,000 కోట్లకు సంబంధించిన స్కామ్ ఇది. ఇది కనపడేది మొత్తం ఇప్పుడు గోదావరి నది. ఇంట్లో దాదాపు 24 గంటలు, యాక్చువల్గా కొన్ని రూల్స్ ప్రకారం మార్నింగ్ 6 to ఈవినింగ్ 6 PM వరకు మాత్రమే ఎక్కడైనా లీగల్గా ఒకవేళ తవ్వకాలు జరిగితే 6 AM నుంచి 6 PM వరకు మాత్రమే తవ్వకాలు జరగాలి. కానీ ఇదే గోదావరి నదిలో 24 గంటలు తవ్వకాలు జరుగుతుంది. 24 గంటలు మైనింగ్ జరుగుతుంది. ఇది గౌరవ జిల్లా కలెక్టర్ గారు, ములుగు జిల్లా, తెలంగాణ రాష్ట్రం. ములుగు జిల్లాలో ఉన్నటువంటి కలెక్టర్కి బీఆర్ఎస్ నాయకుడు రెడ్కో మాజీ చైర్మన్ ఆయన వినతి పత్రం ఇచ్చిండు. ఏమని? గోదావరి నదీ తీరంలో పెద్ద ఎత్తున ఇసుక దందా నడుస్తున్నది, మైనింగ్ నడుస్తున్నది, దీంట్లో 2 మంత్రులు ప్రత్యక్షంగా పాల్గొన్నారు, పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడుతున్నారు అని చెప్పి కలెక్టర్కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ కలెక్టర్ మరి కలెక్టర్కి తెలియకుండానే జరుగుతుందా అంటే, ఈ మైనింగ్కి పర్మిషన్ ఇచ్చినటువంటి కలెక్టర్ ఇప్పుడు లేడు, ఆయన ట్రాన్స్ఫర్ అయిపోయాడు. సో సీతమ్మ సాగర్ ఇంజనీర్కి ఇప్పుడు ఇదంతా కూడా గోదావరి నదీ తీరంలో జరుగుతున్నటువంటి దందా ఇదంతా. సో దీనికి సంబంధించిన పర్మిషన్లన్నీ నెల రోజుల్లో అన్నీ వచ్చేస్తాయి. ఏ పర్మిషన్లు కావాలో అన్ని నెల రోజుల్లో వచ్చేస్తాయి. అయితే మరి దీనికి సీతమ్మ సాగర్కి సంబంధించిన ఇంజనీర్ పర్మిషన్ ఎట్లా ఇచ్చిండు, కలెక్టర్ ఎట్లా ఇచ్చిండు దీనికి పర్మిషన్? ఈ వినతి పత్రం తీసుకున్నటువంటి కలెక్టర్ కాదు, పాత కలెక్టర్ ఉండే. ఆ కలెక్టరు ట్రాన్స్ఫర్ అయ్యే రోజు, ఈరోజు 20వ తారీఖు అనుకుందాం, 20వ తారీఖు దీనికి సంబంధించినటువంటి అన్ని, ఇప్పుడు ఈ గోదావరి నదీ తీరంలో ఉన్నటువంటి ఈ మైనింగ్కి సంబంధించి అన్ని పర్మిషన్లు 20వ తారీఖు ఇస్తాడు. అదే రోజు కలెక్టర్ ట్రాన్స్ఫర్ అయిపోతాడు. అంటే ఎవిడెన్స్ ఉండొద్దు. ఇక ఎవిడెన్స్ లేకుండా కలెక్టర్ అక్కడ ఉంటే అడుగుతారు కాబట్టి ఆయనను తీసుకుపోయి వేరే దగ్గర ట్రాన్స్ఫర్ చేసి పడేసారు. కొత్త కలెక్టర్ వచ్చిండు. కొత్త కలెక్టర్కి బీఆర్ఎస్ నాయకులు ఈ వినతి పత్రం ఇచ్చారు. అక్రమ దందా నడుస్తుంది, దీంట్లో 2 మంత్రులు ఇన్వాల్వ్ అయ్యారు, స్కాములక్క, బాంబులేటి ఇద్దరు కలిసి 3,000 కోట్లు లేపేయడానికి టెండర్ వేశారు అని చెప్పి వినతి పత్రం ఇస్తారు. ఆ కలెక్టరు ఏదైతే పర్మిషన్స్ వచ్చినాయో ఆ పర్మిషన్స్కి సంబంధించి ఆయన ఆరాధిస్తున్నాడు. ఎట్లా జరిగింది, ఎవడెవడు పర్మిషన్ ఇచ్చిండు, దీన్ని క్యాన్సిల్ చేయాలని చెప్పి ఆ కలెక్టర్ ఆరాధిస్తున్నాడు. ఆ కలెక్టర్ మీద కూడా కుట్ర చేస్తున్నారు ఇప్పుడు 2 మంత్రులు, బాంబులేటి, స్కాములక్క ఇద్దరు కలిసి. సో ఒకటే రోజు మరి ఇన్ని అనుమతులు ఇచ్చి ఆ కలెక్టర్ని ట్రాన్స్ఫర్ చేసిర్రు అంటే మరి దీని వెనక ఎవరుంటారు? ఖచ్చితంగా మంత్రులు ఉండే ఉంటారు కదా. సామాన్యుల వల్ల ఎట్లా సాధ్యమవుతుంది ఇది? ఇప్పటి వరకు ఇప్పుడున్న లెక్కల ప్రకారం అక్కడ 100 కోట్ల నుంచి 150 కోట్లకు సంబంధించిన మైనింగ్ ఆల్రెడీ జరిగిపోయింది. ఇసుక తోడి కుప్పలు కుప్పలుగా పేర్చి ఆన్లైన్లో అమ్ముతున్నారు, బయట కూడా అమ్ముతున్నారు. తోడిన ఇసుక, సేకరించిన ఇసుక, వీటన్నిటి వాల్యూ కలిపి 100 నుంచి 150 కోట్లు ఉంటుంది. ఒకసారి ఈ వినతి పత్రం మీకు చూపిస్తాను నేను. ఇగో విషయం: మంగపేట మండలంలోని రమణక్కపేట, వాడగూడెం మరియు ఇతర గ్రామాలలో డిసిల్టేషన్ పేరుతో జరుగుతున్న అక్రమ ఇసుక తవ్వకాలను వెంటనే నిలిపేసి సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని వినతి. సార్, ములుగు జిల్లా మంగపేట మండల పరిధిలోని రమణక్కపేట, వాడగూడెం, అక్కినపల్లి మరియు సంబంధిత ఇతర గ్రామాలలో సీతమ్మ సాగర్ డిసిల్టేషన్ పేరుతో అనుమతులు పొంది పెద్ద ఎత్తున ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి. వాస్తవానికి అక్కడ బారాజ్ పూర్తి కాలేదు. బరాజ్ లేకపోతే డిసిల్టేషన్ అనే ప్రక్రియ సాంకేతికంగా, చట్టపరంగా ఎలాంటి అవకాశం లేదు. వాస్తవానికి అక్కడ బరాజ్ లేదు. బరాజ్ లేకపోతే డిసిల్టేషన్ పేరుతో అనుమతులు ఎట్లు ఇచ్చిండు? మరి అక్కడ చీఫ్ ఇంజనీర్ ఎట్లు ఇచ్చిండు? కలెక్టర్ ఎట్లు ఇచ్చిండు? వీళ్ళందరినీ మేనేజ్ చేసింది ఎవరు? మీరు కాదా? బాంబులేటి, స్కాములక్క ఇద్దరు కాదా? మంత్రుల హస్తం ఉంటేనే ఇంత పెద్ద ఎత్తున ఇన్ఫ్లుయెన్స్ జరుగుతుంది. అయినా కూడా డిసిల్టేషన్ పేరుతో అక్రమంగా అనుమతులు పొందారు. ఇప్పటికే 1 కోటి క్యూబిక్ మీటర్ల ఇసుక తరలింపు కోసం అనుమతులు తీసుకున్నారు. రాత్రి పగలు తేడా లేకుండా పెద్ద ఎత్తున తవ్వకాలు జరుగుతున్నారు.
మరో 11 కోట్ల క్యూబిక్ మీటర్లు ఇసుక తవ్వకాల కోసం కూడా ప్రభుత్వానికి దరఖాస్తులు వచ్చినట్టు తెలుస్తుంది. ప్రభుత్వం అనుమతులు ఇచ్చిన గ్రామాల పరిధిలో సీతమ్మ సాగర్ ముంపు ప్రాంతాలు లేవు. ఈ విషయాన్ని సమాచార హక్కు చట్టం ద్వారా అడిగినప్పుడు ప్రభుత్వం అధికారులే ధృవీకరించారు. ఒకవైపు బ్యారేజ్ పూర్తి కాలేదు, మరోవైపు ముంపు గ్రామాలు కూడా లేవు, కాబట్టి ఇది పూర్తిగా ఇసుక అక్రమ తవ్వకం. ఇప్పుడు అక్కడ ముంపు గ్రామాలు లేవు, దానివల్ల వచ్చిన నష్టం లేదు, ఏం లేదు, అయినా కూడా ఎందుకు తవ్వకాలు జరుగుతున్నాయి? ఇప్పుడు ఒక ప్రాంతంలో ఒక నదీ తీరంలో ఇసుక తవ్వకాలు జరగాలన్నా, మైనింగ్ జరగాలన్నా ఎన్విరాన్మెంట్కి సంబంధించిన పర్మిషన్ ఉండాలి. గ్రౌండ్ వాటర్, మరి ఆ ఇసుక తోడిన తర్వాత గ్రౌండ్ వాటర్కి ఏమైనా ఇబ్బంది అవుతుందా, ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామ ప్రజలకు గ్రౌండ్ వాటర్ ఏమైనా ఇబ్బంది అవుతుందా అని చెప్పి ఆ గ్రౌండ్ వాటర్కి సంబంధించిన పర్మిషన్ కావాలి. ఈ పర్మిషన్లన్నీ ఇచ్చింది ఎవరు? అక్కడ ఉన్నటువంటి అధికారులు. అక్కడ ఉన్న అధికారులు ఎవరు చెప్తే పనిచేసిర్రు? స్కామ్ లెక్క బాంబులెట్ ఇద్దరు చెప్తే పనిచేసిర్రు. మంత్రులు కదా, మరి చెప్తే పని చేయాలి కదా. ప్రభుత్వ సహజ వనరులను కాపాడడం, ప్రజల ఆస్తిని రక్షించడం జిల్లా యంత్రాంగం యొక్క బాధ్యత. కాబట్టి ఈ కింది చర్యలు తీసుకోవాలని నేను కోరుతున్నాను. మంగపేట మండలంలోని రమణక్కపేట, వాడగూడెం మరియు సంబంధిత గ్రామాలలో డిసిల్టేషన్ పేరుతో నడుస్తున్న అన్ని ఇసుక క్వారీలను తక్షణమే నిలిపివేయాలి. బరాజ్ లేకుండా బరాజ్ డిసిల్టేషన్ పేరుతో ఇచ్చిన అనుమతులు చట్టబద్ధతపై సమగ్ర విచారణ జరపాలి. బరాజ్ ఉంటే బరాజ్కు సంబంధించిన డిసిల్టేషన్ అనుమతులు ఇస్తారు ఎవడైనా. బరాజ్ లేకపోతే అనుమతులు ఎట్లు ఇచ్చారు? దీని మీద సమగ్ర విచారణ జరపాలని చెప్పి దీంట్లో మెన్షన్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు అక్రమంగా తవ్వి నిల్వ ఉంచిన లేదా తరలించేందుకు సిద్ధంగా ఉన్న ఇసుకను వెంటనే సీజ్ చేయాలి. ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి. సీజ్ చేసి స్వాధీనం చేసుకున్న ఇసుక విక్రయం ద్వారా వచ్చే ఆదాయాన్ని సంబంధిత గ్రామాల అభివృద్ధి కోసం ఆయా గ్రామ పంచాయతీలకు కేటాయించాలి. మొత్తం వ్యవహారంపై ఉన్నత స్థాయి విచారణ కమిటీ ఏర్పాటు చేసి పూర్తి స్థాయి దర్యాప్తు జరపాలి. అక్రమ తవ్వకాలకు సహకరించిన లేదా నిర్లక్ష్యం వహించిన అధికారులపై శాఖాపరమైన మరియు చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. అక్రమంగా ప్రభుత్వ ఆదాయానికి జరిగిన నష్టాన్ని అంచనా వేసి బాధ్యుల నుండి రికవరీ చేయాలి. భవిష్యత్తులో ఇలాంటి అక్రమ ఇసుక దోపిడీ జరగకుండా ప్రత్యేక పర్యవేక్షణ వ్యవస్థను ఏర్పాటు చేయాలి. మంగపేట మండల పరిధిలో ఉన్న వేలాది మంది రైతులు ప్రజలకు నీటి అవసరాలకు ఇది ఆధారంగా ఉంది. ఇసుక తవ్వకాల వల్ల భూగర్భ జలాలు అడుగంటిపోయే ప్రమాదం ఉంది. ఎల్నినో ప్రభావం వల్ల వర్షాలు తక్కువగా పడతాయని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి సమయంలో ఇసుకను తవ్వేసి ఇక్కడ ప్రజలకు నీటి కష్టాలు తీసుకురావద్దని కోరుతున్నాను. ఈ అంశాన్ని అత్యవసరంగా పరిగణించి తక్షణమే చర్యలు తీసుకోవాలని వినతి. ఇసుక తవ్వకాల అనుమతులు, లేఖలు సమాచార హక్కు చట్టం ద్వారా అధికారులు ఇచ్చిన సమాచారానికి సంబంధించిన లేఖలు పొందుపరుస్తున్నాను. ఇట్లు వై సతీష్ రెడ్డి, మాజీ చైర్మన్ టిఎస్ రెడ్కో. అంటే ఇంత బహిరంగంగా ఒక్కసారి వీడియో చూపిస్తాను నేను మీకు. ఇగో సో ఇది మొత్తం గోదావరి నదీ తీరంలో ఉన్నటువంటి ఇసుక ఇది. సో ఇక్కడ లీగల్గా జరగట్లేదు మైనింగ్, ఇల్లీగల్గా మైనింగ్ జరుగుతుంది. టిప్పర్లు పోతున్నాయి చూడండి. ఇగో రాత్రి పగలు తేడా లేకుండా 24 గంటల మైనింగ్ జరుగుతుంది అక్కడ. దాదాపు 100 నుంచి 150 కోట్లు అంటారు కదా, 100 నుండి 150 కోట్లు కాదు, ఆల్రెడీ 200 కోట్లకు సంబంధించిన మైనింగ్ జరిగిపోయింది. అమ్మేసుకున్నారు, జేబులో పైసలు వేసుకున్నారు. ఇగో సో మీకు ఈ వీడియో మీకు సోషల్ మీడియాలో ఆల్రెడీ వైరల్ అవుతుంది. మీరు ఒకవేళ ఈ వీడియో పూర్తిగా చూడాలంటే సోషల్ మీడియాలో మీరు ఆ ములుగుకు సంబంధించిన మైనింగ్ అని కొడితే మీకు వస్తుంది వీడియో. అయితే ఇప్పుడు దీంట్లో 2 మంత్రులు ఇన్వాల్వ్ అయి ఉన్నారు, స్కాములక్క, బాంబులేటి. ఇద్దరి అండతో అక్కడ ఉన్నటువంటి అధికారులని, కలెక్టర్లని, చీఫ్ ఇంజనీర్లని మేనేజ్ చేసి అన్ని అనుమతులు తీసుకొని పెద్ద ఎత్తున ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి మొత్తం జేబులో పైసలు వేసుకొని ఇక కోట్ల రూపాయలు దండుకుంటారు. మళ్ళీ గెలుస్తామో లేదో నెక్స్ట్ టైం, మళ్ళీ ప్రభుత్వం వస్తుందో రాదో అనే దాంతో ఇప్పుడే కొన్ని వేల కోట్లు దోచుకోవాలి, అవతల పడాలి. సో మరి ఇప్పుడు ఇదే సమ్మక్క సారలక్కకు సంబంధించిన ములుగు జిల్లాలోనేగా సమ్మక్క సారలక్క సంబంధించిన మేడారం జాతర జరుగుతుంది కదా. ఆ మేడారం జాతరలో సమ్మక్క సారలమ్మ మీద ప్రమాణం చేసి స్కాములక్క చెప్తుందా నాకు సంబంధం లేదు, ఈ మైనింగ్కి నాకు సంబంధం లేదని చెప్పి, ఈ స్కామ్లో నేను లేను, ఈ మైనింగ్కి నాకు సంబంధం లేదు,
సమ్మక్క సారలమ్మ మీద ప్రమాణం చేసి నేను చెప్తున్నా అని చెప్పి స్కామ్ లెక్క చెప్తుందా? ఎట్లయినా చేయడు ఆయన. ఇవన్నీ దేవుళ్ళు ఇవన్నీ ఆయనకు భక్తి ఉన్నదో లేదో నాకు తెలియదు, కానీ ఆయన ఎట్లయినా చేయడు. మీరు మంచిగా మొక్తారు కదా, దేవుళ్ళని మొక్తారు కదా, అధికారికంగా మీరు సమ్మక్క సారలక్క పండుగను చేస్తారు కదా మీరు దగ్గరుండి. మరి మీరు ప్రమాణం చేసి చెప్పగలుగుతారా ఈ మైనింగ్కి నాకు ఎట్లాంటి సంబంధం లేదని? తక్షణమే ప్రభుత్వం దీని మీద స్పందించాలి. ప్రభుత్వం స్పందిస్తుంది. దీంట్లో ఇప్పుడు మెయిన్ ఆయనకు తెలియకుండా జరుగుతుందా ఇదేమన్నా? రాష్ట్రానికి సుప్రీంగా ఉన్నటువంటి వ్యక్తికి తెలియకుండా ఈ మైనింగ్ జరుగుతుందని మనం ఎట్లా అనుకుంటాం? 100% ఆయనకు కూడా తెలుసు. ఆయన వాటా ఎంత పోతుంది అనేది మరి ఆయనకే తెలియాలి. ఒక రాష్ట్రానికి సంబంధించిన సుప్రీము, ఆ సుప్రీంకి తెలియకుండా ఇన్ని వేల కోట్ల స్కామ్ జరుగుతుందా? మీరు కామెంట్ చేయండి కింద. తక్షణమే అక్కడ తవ్విన ఇసుక 100 నుంచి 200 కోట్లకు సంబంధించిన ప్రకృతి వనరులు మొత్తం ఆగం పట్టించి జేబులో పైసలు వేసుకొని కోట్ల రూపాయలు దండుకుంటున్నారు. ఫస్ట్ ఆ కుప్పలుగా పేర్చినటువంటి ఆ ఇసుకను సీజ్ చేయండి. సీజ్ చేసిన తర్వాత దీంట్లో ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళందరినీ బర్తరఫ్ చేయాలి. ఫస్ట్ మంత్రుల్ని బర్తరఫ్ చేసి ఆ ప్రజాధనాన్ని ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామ ప్రజలకు వంచాలి. అప్పుడే మీ ప్రభుత్వం మీద నమ్మకం వస్తుంది. మళ్ళీ ఒకసారి మీకు ఓట్లు వేస్తారు. లేదంటే ఖతం అయిపోతారు మీరు వచ్చే అసెంబ్లీ ఎన్నికలు. 100% రాసి పెట్టుకోండి. ఒక స్కామ్ కాదు, ఆ అంగన్వాడీకి సంబంధించిన కూరగాయలు, పప్పులు, ఉప్పులు ఈ విషయంలో స్కామ్ అంట. చిన్నపిల్లలకు ట్యాబులు, మొబైల్ ఫోన్లలో కూడా స్కామ్ జరిగిందని చెప్పి అంటున్నారు. ఇన్ని స్కాముల ఆరోపణలు వస్తున్నప్పుడు ఇట్లాంటి విషయాల గురించి మేము వీడియోలు చేస్తేనే మా మీద డిఫమేషన్ కేసులు. ఎవరు భయపడరు ఇక్కడ, గుర్తుపెట్టుకోండి. మీరు ఎన్ని కేసులు పెట్టినా ఏం కాదు. ప్రజలకు దీని మీద వరుస ఎపిసోడ్ల రూపంలో మేము వీడియోలు చేయడం జరుగుతుంది. గ్రౌండ్కి కూడా వెళ్తాం, మేము గోదావరి నదీ తీరానికి వెళ్తాం, అక్కడ కూడా వీడియో చేస్తాం.